పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా సవ్యంగా నడిచింది. అప్పట్లో అక్కడ వైసీపీ అభ్యర్థిని పరాజయం పాలైనా తిరిగి తమ పార్టీనే అధికారంలోకి వస్తుందన్న ధీమంతో పెత్తనం చలాయించారు. ఆ సెగ్మెంట్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఆమె మాజీ ఎమ్మెల్యే అయిన భర్తతో కలిసి పార్టీ కేడర్ని కూడా పట్టించుకోకుండా చక్రం తిప్పారు. ఆ దంపతులపై వైసీపీ శ్రేణుల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా ఆ దంపతులకు జగన్ అండదండలు ఉండటంతో కిమ్మనలేకపోయారు. గత ఎన్నికల్లో టికెట్ కోసం ఎంతమంది పోటీ పడినా తన భార్యకు టికెట్ దక్కించుకోగలిగారు ఆ పతిదేవుడు. అయితే ఆ క్యాండిడేట్ ఘోర పరాజయం పాలై పార్టీ అధికారం కోల్పోయేసరికి వారిపై అసంతృప్తి ఒక్కసారిగా బయటపడుతుంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా దంపతులు? వైసీపీని ఘోర పరాజయం పాలు చేసిన ఏపీ ఓటర్లు ఉచితాలకు ఓట్లు పడవని నిరూపించారు. గడిచిన ప్రభుత్వం హంగులు, ఆర్భాటాలకు బటన్ పాలిటిక్స్ కిచ్చిన ప్రాధాన్యత మౌలిక వసతుల కల్పనలో చూపించకపోవడంతో వైసీపీని చిత్తుగా ఓడించారు. ఫలితంగా 164 సీట్లతో రికార్డు విజయం సొంతం చేసుకున్న కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎఫెక్ట్లో పలు నియోజకవర్గాల్లో పరాజయం పాలైన వైసీపీ నాయకుల భవితవ్యం ప్రశ్నార్థకంగా తయారైంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం విషయానికి వస్తే టీడీపీ కూటమి అభ్యర్థి బెందాలం అశోక్ బాబు వరుసగా మూడోసారి విజయకేతనం ఎగిరేశారు. 39,000 భారీ మెజార్టీతో ప్రత్యర్థి పిరియా విజయపై ఘన విజయం సాధించారు. విజయ భర్త అయిన పిరియా సాయిరాజ్ 2009లో టీడీపీ నుంచి ఇచ్చాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత తనదైన లెక్కలతో వైసీపీ బాట పట్టారు. 2019 ఎన్నికల్లో ఇచ్చాపురం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సాయిరాజ్ కి టీడీపీ క్యాండిడేట్ బందాలం అశోక్ షాక్ ఇచ్చారు. దాంతో 2024 ఎన్నికల నాటికి మార్పులు చేర్పులంటూ హడావిడి చేసిన జగన్ సాయిరాజ్ సతీమణి పిరియా విజయకు టికెట్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉంటూ ఇచ్చాపురం వైసీపీ అభ్యర్థినిగా పోటీ చేసిన విజయ ఎన్నికల ఫలితాల తర్వాత భర్తతో కలిసి పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు అండగా నిలవడం కాదు కదా, కనీసం కనిపించకుండా మాయమైపోవడంపై ఇచ్చాపురం వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ దంపతులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చాపురం వైసీపీ టికెట్ కోసం పలువురు నేతలు పోటీ పడ్డారు. మాజీ ఎమ్మెల్యే సిరియా సాయిరాజ్, నర్తు రామారావు, పిలక రాజ్యలక్ష్మి, సాడి శ్యాంప్రసాద్ రెడ్డి తమ కులాలను అడ్డుపెట్టుకుని పార్టీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే పిరియా దంపతుల వైపే మొగ్గు చూపిన జగన్ అంతకు ముందు పోటీ చేసిన సాయిరాజ్ను తప్పించి విజయకు టికెట్ కేటాయించారు. విజయ మొన్న ఎన్నికల్లో పరాజయం తర్వాత ఎవరికి అందుబాటులో లేకుండా పోవడంతో నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందట. వైసీపీ స్థాపించినప్పటి నుండి పార్టీని తన భుజస్కంధాలపై మోపిన నర్తు రామారావుని, ఇచ్చాపురం రెడ్డి వర్గీయులకిచ్చిన హామీని గాలి కుదిలేస్తూ ఆ వర్గానికి చెందిన సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, పిలక రాజ్యలక్ష్మిలను కూడా కాదని కళింగ కులానికి చెందిన పిరియా విజయకు జగన్ పార్టీ టికెట్ ఇచ్చారు. పిరియా విజయకి టికెట్ కన్ఫర్మ్ చేసినప్పుడే ఇచ్చాపురం వైసీపీ వర్గాలు షాక్ కి గురయ్యాయంట. అయితే పిరియా దంపతులపై ఎంత అసంతృప్తి ఉన్నా జగన్ మాటకు ఎదురు చెప్పలేకపోయారంట. విజయ భర్త పిరియా సాయిరాజ్ పై ఉన్న వ్యతిరేకత, ఆమె మామ రాజారావు చేష్టలతో విసుకెత్తిన ఇచ్చాపురం వైసీపీ శ్రేణులు ఎన్నికల్లో నామమాత్రంగానే సహకరించారంట. ఆ ఎఫెక్ట్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. 2019లో పిరియా సాయిరాజ్ 7,000 పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలైతే గత ఎన్నికల్లో పిరియా విజయ ఏకంగా 39,700 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో పిరియా విజయ ఏకంగా 39,700 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారు ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఇన్ఛార్జిగా పెత్తనం చేసి పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలను కూడా అసలు పట్టించుకోలేదంట. విజయ అంత భారీ తేడాతో ఓటమి పాలవడానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సహకరించకపోవడం ప్రధాన కారణమని సొంత పార్టీ వాళ్లే అంటున్నారు. ఏదేమైనా పార్టీ సీనియర్ నాయకులను, సర్పంచులను, ఎంపీటీసీలను, కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లనే ఇచ్చాపురం వైసీపీకి ఈ పరిస్థితి దాపురించిందని క్యాడర్ వాపోతుంది.
ఓటమి తర్వాత వైసీపీ ఇన్ఛార్జ్ హోదాలో పార్టీ శ్రేణులకు అండగా నిలవాల్సిన ఆ దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో తమ పరిస్థితి దిక్కుతోచకుండా తయారైందని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అయినా టికెట్ దక్కకపోతుందా అన్న ఆశతో పార్టీ ఇన్ఛార్జ్ పదవి దక్కించుకోవడానికి పార్టీ సీనియర్ నాయకులు నర్తు రామారావు, సాడి శ్యాంప్రసాద్ రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు మొదలుపెట్టారు. వారి దూకుడు గమనించిన పిరియా సాయిరాజ్ ఎక్కడ పార్టీపై పట్టు చేజారిపోతుందో అన్న బెంగతో తన సతీమణి విజయను ప్రజల్లోకి పంపిస్తున్నారంట. దాంతో ఇచ్చాపురం వైసీపీ శ్రేణులు పిరియా దంపతులపై బగ్గుమంటున్నాయి. ఈసారి ఖచ్చితంగా ఇన్ఛార్జిని మార్చాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు గెలిచిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బిందాలం అశోక్ బాబు ఎప్పటిలాగే అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అందరితో బేష్ అనిపించుకుంటున్నారు. జనసేన, బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే సారథ్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. వైసీపీ స్థాపించినాక ఇచ్చాపురంలో జెండా పాతలేకపోయింది. గత రెండెన్నికల్లో పిరియా దంపతులే వరుసగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయినా క్యాడర్ వ్యతిరేకతను పరిగణలోకి తీసుకోకుండా వారికి జగన్ ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టారు. ఆ క్రమంలో ఈసారైనా ఇన్ఛార్జిగా సమర్థుడైన నాయకుడిని నియమించి పిరియా కపుల్ని పక్కన పెట్టకపోతే ఇచ్చాపురంలో పార్టీకి పుట్టగతులుండవని వైసీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.